మేడం నమస్తే. నమస్తే మేడం, తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ అన్నట్లుగా కొనసాగుతుంది. ప్రకాష్ రాజ్ గారు ఆగకుండా ట్వీట్ల మీద ట్వీట్లు చేయటం చూస్తున్నాము. కొంతమంది ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారికి కూడా సపోర్ట్ చేయటం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అసలు మొదటి నుంచి మనం ఫాలో అయితే గనక ఇంత మాట్లాడాల్సిన విషయం ఉందని అనిపించట్లా నాకు. ఒక రకంగా పవన్ కళ్యాణే మొదట్లో దూకుడుగా ఉన్నాడు, అందుకే ఇంతమంది వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి వ్యతిరేకంగా చాలామంది మాట్లాడారు. ఇది మొన్న కూడా ఒకసారి మనం మాట్లాడుకున్నట్టున్నాం. స్వామివారి లడ్డూలో కల్తీ జరిగిన మాట వాస్తవం, నెయ్యిలో. అది దానికి కారణమైంది కేవలం ఆ కాంట్రాక్టర్ల వల్లనే జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కమిటీలు ఏవైతే ఉంటాయో, అలాగే మనకు కమిటీ మెంబర్స్, బోర్డు మెంబర్స్ అని చెప్పి అమ్ముకుంటారు కదా మెంబర్స్. ఈ అమ్ముకోవడం వల్ల కూడా ఒక రకంగా ఎవరంటే వాళ్ళు అక్కడికి వచ్చేసేసి వీళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. కాబట్టి అందరూ అవునో కాదో నాకు తెలియదు, కానీ చాలామంది డబ్బులు ఇచ్చే కొనుక్కుంటారు. ఈ కొనుక్కున్న వాళ్ళు ఆ డబ్బులు మళ్ళీ ఎట్లా సంపాదించుకోవాలి? ఇట్లాంటి వ్యవహారాల్లో టీటీడీకి సంబంధించిన కాంట్రాక్టుల విషయాల్లో తలా ఒక కాంట్రాక్ట్ తీసేసుకుంటారు. అక్కడ చాలా తెలివిగా ఒకరికొకరు బాగా సహకరించుకుని చాలా అనుసంధానంగా ఉంటారు. ఆ విషయంలో మట్టుకు ఏకాభిప్రాయం చాలా బాగుంటుంది. ప్రజల సమస్యల మీద రాజకీయ నాయకులకు ఏకాభిప్రాయం ఉండదు, కానీ ఇట్లాంటి విషయాల్లో మంచి ఏకాభిప్రాయాలు ఉంటాయి. అయితే వాళ్ళ డబ్బులు సంపాదించుకోవటానికి చేసిన కక్కుర్తి పనుల్లో ఇది కూడా ఒక కక్కుర్తి పని. అలా జరిగింది తప్పితే ఎవరో పరిగెట్టుకుని హిందుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కానీ, దేవుణ్ణి ఇబ్బంది పెట్టాలని కానీ, భక్తుల మనోభావాలతో ఆడుకోవాలని కానీ ప్లాన్డ్గా ఆ ప్లాన్లో జరగలే. ఇది ఏ ప్లాన్లో జరిగింది? అవినీతి ప్లాన్లో భాగంగా జరిగింది. వీళ్ళ అవినీతి జబ్బు వల్ల జరిగింది. ఇదంతా డబ్బు మీద వ్యామోహంతో జరిగింది తప్పితే డబ్బుని అక్కడ రాబట్టాలి, నేల మీద ఒలికిన నెయ్యిని పిండి నెయ్యిని సంపాదించాలి అన్న చందంగా చేస్తున్నారు వాళ్ళు. అలా వచ్చింది ఈ గొడవంతా. దీన్ని ఆ విధంగానే పరిష్కారం చేసి ఉండాల్సింది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్లు ఈ కాంట్రాక్టర్లు మార్చి చేస్తే పరిస్థితి చక్కబడి ఉండేది. కానీ వీళ్ళ ఉద్దేశం ఎంతో ఎలా ఉంది? పాత ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని వెలికి తీయటం. ఇదే పని జగన్మోహన్ రెడ్డి అదే పని చేశాడు, కక్ష సాధింపు చర్యలు. అందుకని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏదైనా ఒక అవకతవక కనిపించగానే దాన్ని ప్రపంచం మొత్తానికి చూపించాలి అనుకుంటున్నారు. ఈ చూపించాలి అనుకునే ప్లాన్లో భాగంగానే మామూలుగా మాట్లాడేసేస్తే, మామూలుగా ఒక శ్వేతపత్రం విడుదల చేసేస్తే సరిపోదు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు? దీనికి కొంచెం మసాలా చేర్చి, అంటే మసాలా అంటే అందరికీ ఒక్కసారిగా వాళ్ళ గుండెల్లోకి వెళ్ళేటట్లు మాటలు కొన్ని ఇవాళ మన సమాజంలో చలామణి అవుతున్నాయి. నా దేవుళ్ళని అంటారా? నా దేవుళ్ళని అపవిత్రం చేస్తారా? నా దేవుళ్ళకి పెట్టే ఆహారంలో కల్తీ నెయ్యి వాడతారా? ఈ నెయ్యిలో ఆ కొవ్వు ఉంది, ఈ కొవ్వు ఉంది, ఆ కొవ్వు ఉంది, ఈ కొవ్వు ఉంది అని మాట్లాడటం ఏదైతే ఉందో ఇది కాస్త వాస్తవానికి దూరంగా ఉంది. ఈ వాస్తవానికి దూరంగా ఉన్నప్పుడు ఏంటి అంటే, వాస్తవానికి దూరంగానూ ఉంది, ఇంకొక పక్క వీళ్ళ వెనక ఏదో ఎజెండా ఉంది అని అనిపిస్తుంది. వాస్తవం లేకపోయినా ఎవరో పెద్దగా పట్టించుకోరు, కానీ ఎజెండా ఉంది అంటే మటుకు ఎవరో ఒకళ్ళు దూకుతారు ఈ గోదాలోకి. అలా దూకిన వాడే ప్రకాష్ రాజు. ఎందుకైనా అంత గొంతు చించుకుంటావు? నువ్వు నీకున్న అధికారాన్ని ఉపయోగించి ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పుని వెలికి తీయి. నీ చేతిలో అధికారం ఉంది కదా,
ఇదే మాట్లాడాడు మొదట. అవును, మాట్లాడితే ఇదే ట్వీట్ చేస్తే దానికి చాలా గగ్గోలు పెట్టినట్టు, అసలు హిందుత్వం మీద దాడి అన్నట్లు ఎవరు చేశారు? ఇప్పుడు ఇంకొక మతం వాళ్ళు వచ్చి చేశారా ఇక్కడ? లేదంటే వేరే దేశం వాళ్ళు వచ్చి దాడి చేశారా? మన దేశంలో వాళ్ళే, మన దేశంలో వ్యాపారస్తులే, మన దేశంలో కాంట్రాక్టర్లే చేశారు. లోకల్గా జరిగిన దానికి ఇంత ఇదిగా ఇదేదో భూమి బద్దలైపోయింది, విస్ఫోటనం జరిగింది అన్న లెవెల్లో ఇంకా అసలు నేను అస్సలు సహించను. నా సనాతన ధర్మం, నా హిందుత్వం, అది ఇది అని చెప్పి ఆయన సినిమా డైలాగులు వేయటంతో ఇప్పుడు ప్రకాష్ రాజు ట్వీట్ పెట్టడం జరిగింది. ప్రకాష్ రాజు ట్వీట్ పెట్టిన తర్వాత ఈయన మాట్లాడిన మాటలకి ప్రకాష్ రాజు, నేనేమన్నాను, నేనేమంటే నువ్వేమన్నావు, అసలు ఇక్కడ అవన్నీ ఎక్కడొచ్చినాయి, హిందుత్వ ఇవన్నీ ఎక్కడ? నేను ఊర్లో లేను, 30వ తారీఖు వచ్చిన తర్వాత నేను బిట్టు మాట్లాడతాను, నీ ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను అని చెప్పి ఆయన అనటం జరిగింది. ఇది ఇంతటితో ఆక్కోకుండా వీళ్ళు ఈ గుడులు శుభ్రం చేయటాలు, పసుపులు పూయటాలు, కుంకాలు పెట్టటాలు, నానా హడావుడి చేయటాలు, పెద్ద పెద్ద భారీ డైలాగులు వేయటాలు, దాదాపు ఎట్లా అంటే అసలు గుండెని చీల్చి రాముడిని చూపిస్తాడే హనుమంతుడు, ఆ లెవెల్లో చేయాలన్న ఉద్దేశంలో వీళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఇది పూర్తిగా ఏమైపోయింది, అక్కడ తిరుపతిలో నెయ్యి కల్తీ అయింది అన్న విషయం ఓ పక్కకి వెళ్ళిపోయి, అసలు ఇది ఒక రాజకీయ అవకాశంగా, రాజకీయ దాడిగా మారిపోయేసరికి అసలు వీళ్ళు పైగా ప్రకాష్ రాజుకున్న కోపం ఏంటి అంటే, తాను బాగా వ్యతిరేకించే మోడీతోటి పవన్ కళ్యాణ్ సన్నిహితంగా ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ దీంట్లో కూటమిలో బీజేపీ ఉంది. అది కొంత ఆయనకి బీజేపీని హార్డ్ కోర్గా వ్యతిరేకించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చాలా పెద్ద విషయంగా కనిపిస్తుంది. మామూలు ప్రజలకు ఏంటంటే వాళ్ళ భావాల్ని, వాళ్ళ మనసులో ఉన్న హిందుత్వ భావనల్ని ముద్దు చేసినట్టే కనిపిస్తుంది. కాస్త ప్యాంపరింగ్ జరుగుతుంది. అమ్మయ్య, మనం నమ్మిన దేవుణ్ణి రక్షించడానికి ఈయన వచ్చాడు అనేసరికి ఏమవుతుంది, ఒక పాజిటివ్ వైబ్ వెళ్తుంది. అవును కదా, మనకు అధికారం లేదు కదా, మనం ఏమీ చేయలేం కదా, చేయగలిగిన పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నాడు కదా, ఒక న్యాయం జరుగుతుంది కదా, ఇట్లా రకరకాల ఉద్దేశాలు బయటకు వస్తూ ఉంటాయి. వీటన్నిటిలో భాగంగా ఇప్పుడు ఇదంతా చేసేసరికి ఆయనకి ప్రకాష్ రాజ్కి ఈలోపు మధ్యలో రామాయణంలో పిడకల వేటలాగా కార్తీ విషయం వచ్చింది. ఆయన సినిమా ఫంక్షన్లో చాలా సెన్సిటివ్ ఇష్యూ, అది ఎత్తొద్దు అని అంటే ఈయన అసలు అది చాలా మామూలుగా ఉంది, దాన్ని కూడా చాలా పెద్ద విషయంగా తీసుకొని పవన్ కళ్యాణ్ అంటే అవకాశం ఎప్పుడు వస్తా అని ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. అతను మోడీ విధేయుడుగాను, హిందూ ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నవాడిగా చెప్పుకోవాలి అనే ఒక ఉబలాటము తాతహ చాలా ఎక్కువగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్. ఆయన ఉప ముఖ్యమంత్రిని అనేది ఎంతవరకు గుర్తుందో తెలియదు. ఆయన ఒక 2-3 శాఖల్ని ఆయన నిర్వహిస్తున్నారు. అదే వాటి సంగతి ఎంత బాగా చూస్తున్నాడో తెలియదు. కానీ ఆయన ఒక భక్తుడి వేషంలో ఏదో దీక్ష చేస్తూ కనిపించారు. మరి మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత సినిమాలు చేయడానికి కూడా వెళ్తారంట. మరి ఇంత బిజీ షెడ్యూల్స్ ఉన్న సందర్భంలో కార్తీ చేసిన కామెంట్ కావచ్చు, ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ కావచ్చు, ఈయనకి తన కర్తవ్యాన్ని బోధించినట్లుగా అనిపించింది నాకు. అరే నేను వచ్చింది ఎందుకు కదా, ఇన్నాళ్ళు ఏంటి పని పాట లేకుండా అటు ఇటు చూస్తాను ఉంచున్నాను అన్న ఫీలింగ్లో అసలు రెడ్ అలర్ట్ లాగా అలర్ట్ అయిపోయి ఆయన మాట్లాడడం, ఆయన పూనకాలు చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది. బట్ అక్కడితో ఆకుండా ప్రకాష్ రాజ్ గారు ఇంకా ట్వీట్లు చేయడం. అవును, ఆయన ఏంటి, ఎందుకు కార్తీ
నువ్వు అంత సారీ చెప్పాల్సిన అవసరం ఏముంది అని ఆయన మాట్లాడటం. ఇప్పుడు మీకు అనిపించలేదు సారీ చెప్పాలి, అది సారీ చెప్పాల్సిన విషయం కాదని మీకు అనిపించింది, కానీ ఆయనకు అనిపించలేదు కదా. ఆయన సారీ చెప్పాడు. ఆయన సారీ చెప్పటం వెనకమాల ఆయన సినిమా రిలీజ్ ఉందా, నేను అజాతశత్రువుగా ఉండాలి అనుకుంటున్నాడా, సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఒక సైడ్ తీసుకోవడం కరెక్ట్ కాదు అనుకుంటున్నాడా, నాకు ఎందుకు వచ్చిన ఈ గోల, అసలు ఈ గోలతో నాకేంటి సంబంధం. ఇప్పుడు ఎవరైనా సరే ఇట్లాంటి విషయాల్లో ఎందుకు తలపెడతారంటే, ఆస్తికులైనా పెడతారు, నాస్తికులైనా పెడతారు తల. నాస్తికులు ఏంటంటే వాళ్ళ స్టాండ్ వాళ్ళు చెప్పటం కోసం, ఆస్తికులు ఏంటంటే మేము దేవుడికి ఎంతవరకు కట్టుబడి ఉన్నాము, కట్టుబడి ఉన్నారా లేదా తర్వాత విషయం, కట్టుబడి ఉన్నాము అని చెప్పాలి అనే ఉద్దేశంతో అలా చెప్తూ ఉంటారనమాట. ఎంత బాగా అరిస్తే అంత, ఎంత గట్టిగా చెప్తే అంత, ఎంత భావావేశంతో చెప్తే అంత, అవన్నీ పనిచేస్తాయి అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. మరి ఆయనకు మద్దతుగా కృష్ణవంశీ వచ్చేసి మీరు చేస్తున్న దానికి నిజానికి వీళ్ళు పడుతున్నది ఏంటి అంటే, దేవుడి సేవ చేస్తే వీళ్ళ డ్యూటీ అయిపోతుందా? మామూలుగా మానవ సేవ మాధవ సేవ అన్నారు. అసలు మానవ సేవ ఎందుకు చేయట్లేదు వీళ్ళు? మానవ సేవ అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఎలక్షన్లో ఏం వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, ప్రజల కోసం వీళ్ళు ఏం చేశారు అన్నది కదా. వీళ్ళ బాధ్యత ప్రకారం వీళ్ళు ఏం చేశారు అన్నది. వీళ్ళు బాధ్యత ప్రకారం చేయగా మిగిలిపోతే, ఇంకా అప్పటికి టైం మిగిలితే మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి. మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది ఇందుక, ఇదైతే ఆలోచించాల్సిందే కదా. అసలు మీరు చేయాల్సిన పని ఒకటి ఉండగా ఇంకో పనిలోకి మీరు ఎందుకు వేలు పెడుతున్నారు? ఇప్పుడు అక్కడ నెయ్యి విషయం సెటిల్ చేసేస్తే, కాంట్రాక్టర్ని మార్చేస్తే అయిపోయే విషయాన్ని దాన్ని పూర్తి రాజకీయమయం చేసేసి, దీనికి దోషిగా జగన్మోహన్ రెడ్డిని, గత ప్రభుత్వాన్ని నుంచోబెట్టేసేసి, మీరు ఎవరికైనా భక్తులకి జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం ఉంటుందేమో అని ఆ ఇష్టాన్ని పారద్రోలాలి అనే ఉద్దేశంలో మీరు చేసే విషయాలు కనిపిస్తున్నాయి. మరి దీనికి ఎవరెవరు సహకరిస్తే, అంటే ఎవరెవరు మెచ్చుకుంటున్నారు అంటే, మనం కృష్ణవంశీ గురించి మాట్లాడాం. ఏం సతకార్యం చేసేసారని, ఏమి భూమి బద్దలు చేశారని, లేదంటే ఆకాశాన్ని కిందకు దించారని చెప్పి ఏమి అంత గొప్ప పనులు చేశారని మీరు అంత కీర్తిస్తున్నారో మాకు అర్థం కావట్లా. ఇకపోతే ఆవిడ ఎస్పీ శైలజ గారు, అసలు వీళ్ళు ఈ విషయంలో ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావట్లా. ఇది పూర్తిగా హిందుత్వానికి వ్యతిరేకంగా జరిగిన వ్యవహారం కాదు, మీరు అలా తీసుకుంటున్నారు. ఇక్కడ జరిగింది కల్తీ నెయ్యి. కల్తీ నెయ్యి ఎందుకు చేస్తారు? ఎవరైనా దేవుడి మీద కోపంతో చేయరు. దేవుడి మీద ఇష్టం ఉన్నంత మాత్రాన ఫ్రీగా నెయ్యి ఇస్తారా? ఎవరన్నా కిలోలు నెయ్యి ఇస్తారండి ఫ్రీగా దేవుడి కోసం? ఇవ్వరు కదా. మరి అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని మన వాళ్ళందరూ కూడా అనవసరంగా వేరే వేరే విషయాలు తీసుకొని వచ్చి ఇంకెవరిదో కుట్ర ఉంది, అసలు ఇంకో 4 రోజులు పోతే ఐఎస్ఐ కుట్ర ఉందని కూడా అనేటట్లు ఉన్నారు వీళ్ళంతా. అందుకని ఎవరైనా సరే కొంచెం ఇట్లాంటి సందర్భాల్లో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, భక్తులకి స్థైర్యాన్ని ఇచ్చే విధంగా, వాళ్ళకి ధైర్యం నింపే విధంగా, మీ మనోభావాలకి ఏ విధమైన డోకా లేదు, మీరు ఏమీ భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పాల్సిన మీరే కొంచెం అగ్నికి ఆజ్యం పోస్తున్నారు అంటే అసలు మీకు రాజకీయ బాధ్యత ఏముందనుకోవాలి? ఒక ధార్మిక బాధ్యతనా మీకుంది? ధార్మిక బాధ్యత ఉంటే మీరు అసలు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు? చాలా ఆశ్రమాలు ఉన్నాయి కదా. అందుకని ఇలా చాలా సమాధానాలు లేని ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటి అంటే, మనం ఏమి ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి, ఏ విషయాన్ని ఎంతవరకు ఆలోచించాలి, అలాగే నా వ్యక్తిగత ప్రతిష్ట కోసం నేను దేన్నైనా అడ్డం పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టు, ఇట్లాంటివన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు మరీ ముఖ్యంగా పునరాలోచించుకోవాలి. ఈ సెలబ్రిటీలు అనేవాళ్ళు కూడా మీ వల్ల ఏం జరుగుతుంది అనేది మీరు ఒకసారి ఆలోచించండి. మీ ట్వీట్ల వల్ల లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, ఒక 3 రోజుల పాటు మీడియాకి తిండి దొరుకుతుందా, ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
రైట్ మేడం. అలా ఆలోచించండి. అవునన్నా కాదన్నా బీజేపీ వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా మనది లౌకిక దేశం, సెక్యులర్ కంట్రీ. ఇక్కడ అందరూ గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా ఉండొచ్చు. అలాగే మీరు మెజారిటీ మతంగా మీరు ఇంకాస్త మనశ్శాంతిగా గుండెల మీద చేసుకుని, పైగా ఇలాంటి విషయాల్ని రక్షించే ప్రభుత్వాలు కూడా వచ్చినాయి కాబట్టి, అంటే కొంచెం దైవభక్తి పాపభీతి ఉన్నవాళ్ళు వచ్చారని నమ్ముతున్నా నేను. వాళ్ళ చేతుల్లో మీ హిందుత్వ చక్కగా పరిరక్షించబడుతుంది, ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.